టీవీ నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ పెరిగాయి. ఇవాల్టి నుండి కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కల్లా 2026 మార్చి 31 కల్లా 600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపునకు ప్రయాణికులు సిద్ధం చేసింది. రైళ్లలో జనరల్ టికెట్స్ కు 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కిలోమీటర్కి 1 పైసా అదనపు ఛార్జ్ విధిస్తున్నారు. 216 కిలోమీటర్ల నుండి 750 కిలోమీటర్ల వరకు ₹5 వరకు ఛార్జీలు పెరగనుండగా 751 కిలోమీటర్ల నుండి 1250 కిలోమీటర్ల మధ్య దూరానికి 10 నుండి ఇక 751 కిలోమీటర్ల నుండి 1250 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹10, 1251 కిలోమీటర్ల నుండి 1750 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹15, 1751 కిలోమీటర్ల నుండి 2250 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹20 మేర పెరగనుంది. అయితే మెయిల్ ఎక్స్ప్రెస్ సర్వీసులకు నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్కు 2 పైసల పెరుగుదల ఉంటుంది. ఈ లెక్కను చూస్తే 500 కిలోమీటర్లు నాన్ ఏసీ ట్రిప్కు అదనంగా ₹10 ఖర్చవుతుంది. 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించే మార్గాలకు ఛార్జీలు పెరగట్లేదు. పేద మధ్యతరగతి ఆదాయ వర్గాలకి కూడా ఇందులో ఊరట లభించనుంది. ప్రతి నెలవారీ తీసుకునే సీజనల్, సబర్బన్ నెలవారీ టికెట్స్ కు ఛార్జీల పెంపు వర్తించదని ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. 10 ఏళ్లుగా రైల్వేలు తమ నెట్వర్క్ పెంచుకోవడం, మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. దీనికి మరింత ప్రోత్సాహకం ఇచ్చేలా ఈ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. ఇక ఈ సంవత్సరంలో రైలు ఛార్జీలు పెరగడం ఇది రెండవసారి. గతంలో జులై నెలలో సైతం రైల్వే ఛార్జీలు పెరిగాయి. కాగా పెరిగిన ధరలు తేజస్ రాజధాని, శతాబ్ది, దూరంతో వందే భారత్, హంసవత్, అమృత్ భారత్, తేజస్, మహామాన గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, నమో భారత్, ర్యాపిడ్ రైల్ లాంటి ప్రధాన రైలు సర్వీసులకు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. ఇవాల్టి నుండి టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తించనున్నాయి. ముందు బుక్ చేసుకున్న టికెట్స్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అని స్పష్టం చేసింది రైల్వే శాఖ. తెలంగాణలో అత్యధికంగా